నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఒక గిన్నెలోకి చికెన్ని తీసుకున్నాను. 500 గ్రాముల చికెన్ తీసుకున్నాను. దానిలోకి చికెన్ మునిగే వరకు నీళ్ళని తీసుకొని దానిలోకి కొద్దిగా దొడ్డుప్పు కూడా వేసుకొని పక్కన వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, ఒక 5 టమాటాలను చిన్న చిన్న ముక్కలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి 2 స్పూన్ల నూనె వేసుకొని ఉల్లిపాయలను వేసుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత చికెన్ కూడా వేసుకొని నీళ్ళలో నుంచి తీసిన చికెన్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. చికెన్లోకి పైకి నీళ్ళు అనేది తేలిన తర్వాత దానిలోకి ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి. తర్వాత దానిలోకి టమాటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి కొద్దిగా నీళ్ళని వేసుకొని గ్రేవీ తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని మూత పెట్టి ఉడికించాలి. తర్వాత దానిలోకి గరం మసాలా, యాలకులు, దాల్చిన చెక్క అన్ని మసాలాలు వేసి ఉడికించేసేయడమే.